ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించెను. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. ఆ శూన్యంలోంచి దేవుడు సృష్టిని ప్రారంభించాడు నరులతో సహా. ప్రకటన గ్రంథంలో ఈ అంతాన్ని గురించి చెప్తూ దేవుడు అల్ఫా ఒమేగా నేనే, ఆది అంతమైనటువంటి సర్వాధికారి అనే దేవుడు ప్రభువు సెలవిస్తున్న మాట అని చెప్తూ ఈ యొక్క కాలం సమీపించింది, సమయం కూడా ముగింపు అవుతుంది. కాబట్టి ఈ గ్రంథంలో రాయబడినటువంటి మాటలను చదివేవాడు, గ్రహించేవాడు ధన్యుడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఈ దేవుడిచ్చినటువంటి బైబిల్ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయక దాన్ని చదివి గుండెల్లో దాచుకొని దేవుడు యొక్క నియమాన్ని, దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి. దేవుడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి నిర్లక్ష్యం చేయక ఈ గ్రంథాన్ని చదివి దేవుని గూర్చిన జ్ఞానాన్ని నరులు పెంచుకొని దేవుని ఆజ్ఞల్లో ఆనందించడం అనేది నేర్చుకోవాలి. ఇది దేవుని గురించి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్కు. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆది అంతమును గురించిన జ్ఞానము దేవుడు దీంట్లో మనకి రాయించి పెట్టాడు. కాబట్టి లోకం కొరకు కాక దేవుని కొరకు జీవించడానికి ఇది చదవడం, గ్రహించడం మనకు ఎంతైనా అవసరం.